అక్రమార్కులపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రాకు మద్దతుగా గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సపోర్ట్ వాక్ చేయనున్నారు. చెరువులను కాపాడాలని నినదించనున్నారు. గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్లో వాక్ జరగనుంది. మంచినీరు, హెల్దీ ఎన్విరాన్మెంట్, పిల్లల భవిష్యత్తు ప్రధాన ధ్యేయాలుగా ఈ వాక్ సాగనుంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమార్కులపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రాకి మద్దతుగా గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సపోర్ట్ వాక్ చేయనున్నారు. చెరువులను కాపాడాలని నినదిస్తారు. గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్లో వాక్ జరుగుతుంది. మంచినీరు, హెల్దీ ఎన్విరాన్మెంట్, పిల్లల భవిష్యత్తు ప్రధాన ధ్యేయాలుగా ఈ వాక్ సాగబోతోంది. చాలా ముఖ్యమైనటువంటి ఈ వాక్ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ అంజుమా లైవ్లో అందిస్తారు. అంజుమా, ఎస్ఎంఎన్ఆర్ చెరువులను సంరక్షించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైడ్రాకి సపోర్టివ్గా ఈరోజు వాక్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి మనతోటి మరిన్ని డీటెయిల్స్ పంచుకోవడానికి ఈ గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఒకసారి వాక్కి సంబంధించి మెయిన్ మోటో ఏంటి, ఏమేమి చేయబోతున్నారు ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. వెల్ఫేర్ సొసైటీ. నమస్తే, నేను వేణుగోపాల్, గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ పర్టికులర్ ఈవెంట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, మేము 9 years నుంచి ఈ లేక్ షోర్స్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. సో హైడ్రా వచ్చేసేసి బేసికలీ ఎంకరేజ్మెంట్స్ తీసేసి ఈ ప్రదూషణాన్ని తక్కువ చేస్తుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. చాలా సంతోషకరమైన యాక్టివిటీ స్టార్ట్ అయింది కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము. సిటిజన్స్ అందరం కూడా. సో ఎన్జిఓ గండిపేట వెల్ఫేర్ సొసైటీ కూడా సపోర్ట్ చేస్తున్నాము. హైడ్రాకి సపోర్టివ్గా ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏమేమి ఉన్నారు మీరు గవర్నమెంట్ నుంచి మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, లేక్ షోర్ మీద ఎంకరేజ్మెంట్స్ రావద్దు. స్పెషల్లీ కమర్షియల్ ఎంకరేజ్మెంట్స్ రాకుండా చూస్తే అది చాలా మేలు. దీనికి సంబంధించి మెయిన్గా ఏమేమి లక్ష్యాలు పెట్టుకున్నారు, అంటే మీ సొసైటీ తరఫున ఏమేమి చేయబోతున్నారు, ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు బేసికలీ మనం ఇక్కడున్న గండిపేటలో ఉన్న నివాసులందరినీ పిలిచాము. ఓకే, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా వచ్చారు. చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ నుంచి కూడా వస్తున్నారు. సో ఈరోజు ప్రోగ్రాంలో బేసికలీ ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము అందరికి ప్లెకార్డ్స్ ఇచ్చాము. ఈ ప్లెకార్డ్స్ ద్వారా ఒక వాక్ చేస్తాము. సో దట్ అందరు కూడా పిల్లలు, పెద్దలు ఈ గండిపేట ఎలా ఉందో చూస్తారు, ఒక వ్యూ చూస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్గా చేస్తున్నాము. సో ఈ వాకథాన్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది మనకి? ఇది ఒక 1 kilometer ఉంటుంది వాకథాన్. అలాంగ్ ద బ్రిడ్జ్ ఎంత పొడుగుంటుందో అంత పొడుగుంటుంది. మళ్ళీ విల్ కమ్ బ్యాక్. మొత్తంగా ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు? వాకర్స్ అయినా సరే, సపోర్టర్స్ అయినా సరే, ఎంతమంది పార్టిసిపేట్? 200-300 ఆల్రెడీ వచ్చారు. అట్లీస్ట్ ఒక 1000 వరకు రావచ్చు అని అనుకుంటున్నాం. సో దీంతో పాటుగా మున్ముందు రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము వెల్ఫేర్ సొసైటీ 5 ఏళ్ళు అవుతుంది. విలేజ్లో మేము వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. సో ఇదే విధంగా మేము ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచుకోవాలనుకుంటున్నాము ఒకటి. సో దట్ ప్రదూషణాన్ని ఇక్కడ డంప్స్ లేకుండా చేయాలని. ఓకే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డంప్ యార్డ్. సో ఎప్పుడు కూడా మన తడి పొడి చెత్త ప్రాసెస్ కావాలి. సో దట్ మనకు ఏం కూడా ప్రదూషణం కాకుండా, మన డిసీజ్ రాకుండా, మన పిల్లలు ముందు భవిష్యత్ తరాలు బాగుంటారని ఆలోచిస్తున్నాము. హైడ్రా తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కావచ్చు, చెరువులను కాపాడాలి, అదేవిధంగా మనకి FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసింది. దీని మీద మీరేమనుకుంటున్నారు? సో మనకి రోజు రోజుకి చెరువులు కుచించుకుపోతున్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ మనము హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ లేక్స్ ఆఫ్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు అది ఓన్లీ బిర్యానీ సిటీగానే మిగిలిపోయింది. సో అట్లా కాకుండా మన లేక్స్ని మనం మళ్ళీ రీట్రైవ్ చేసుకోవడానికి హైడ్రా ఒక హోప్ మాకు క్రియేట్ చేసింది. ఎందుకంటే లేక్స్ రోజు రోజుకి అందులో వచ్చే వాటర్ అన్నీ ఆగిపోతాయి, అలాగే కలుషితం అయిపోతున్నాయి కూడా. 7,000 ఉన్న లేక్స్ ఈరోజు 70కి వచ్చాయి. అంటే జస్ట్ 1% లేక్స్ ఆర్ రిమైనింగ్ నౌ. సో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు సేవ్ దీస్ లేక్స్. దీంట్లోంచి మనకు వాటర్ వస్తున్నాయి. సో వాటిని మనం ఇంకా బిఫోర్ కంటామినేట్ కాకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంది. సో దట్స్ వై వి కాల్డ్ ఎవ్రీవన్ టు
రెస్పాన్సిబిలిటీ. సో ఈ రోజు మనకి హైడ్రాకి సపోర్టివ్ వాక్ గా కూడా మీరు అందరు ఇక్కడికి వచ్చారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము హైదరాబాద్ లో లేక్స్ ని కాపాడడానికి ఏమేమి అనిపిస్తోంది, ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కదా, సో దీనికి సంబంధించి మా మెయిన్ ఎజెండా మాత్రం సేవ్ ద లేక్స్ అండి. ఇక్కడ విలేజర్స్ కానీ మేము వాలంటీర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీనప్స్ చేస్తూ ఉంటాము. టన్స్ ఆఫ్ క్రాష్ మేము గండిపేట నుంచి సరౌండింగ్స్ నుంచి అన్ని తీసాము, ఉస్మాన్ సాగర్ నుంచి. సో ఇంక్లూడింగ్ మెడికల్ వేస్ట్ అండ్ సివేజ్ వాటర్ కూడా కలుస్తూ ఉంది. సో హైడ్రా ఏదైతే వచ్చిందో ఇవన్నీ డెమాలిష్ చేస్తా అంటున్నారు కాబట్టి సో కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ మా ఒకటి మంచినీటి కోసము, ఎట్ ద సేమ్ టైం మన భవిష్యత్తు కోసం కూడా, పిల్లలకి సంబంధించి కూడా మనం చెరువులను కాపాడుకోవాలనేటువంటి ఆ మోటో తోటి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో? ఏమేమి ఉన్నాయి మీకు ఇందులో? మేము ఏ రాజకీయ పార్టీతో ఇది చేయట్లేదండి. దట్స్ వాట్ వీ వాంట్ టు సే ఇట్ క్లియర్లీ. సో మా మోటో వచ్చేసి సేవ్ లేక్స్. వస్తుంది. సో అవన్నీ మనం రక్షించుకోవాలంటే, ఫ్యూచర్ వాటర్ మనకు ఉండాలి అంటే, సో మనం ఈరోజు మన లేక్స్ని బాధ్యత. అందుకని అందరు సిటిజన్స్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి సార్. బేసికలీ మా ముందు ప్రోగ్రాంలు ఏంటంటే వి ఆల్రెడీ రైట్. అంజుమా, మీ దగ్గర సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నట్టుగా ఉన్నాయి. మీరు క్యారీ ఆన్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ.